నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ చూడని సరికొత్త రాజకీయాన్ని చూస్తున్నాం. ఒక పక్క మేమంతా సిద్ధమంటూ జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తే సభలు పెడుతున్నా కూడా అక్కడ జనాలు రాక వెలవెలబోతున్న పరిస్థితి నేపథ్యంలో ఆయన బస్సు నుంచే అభివాదం చేస్తూ వస్తున్నారు. ఇక మరోపక్క చూస్తుంటే ఈరోజు కడప నుంచి వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. అయితే ఆవిడ బస్సు యాత్రలో వైఎస్ఆర్సీపీని సూటిగా ప్రశ్నలు అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ అంతకుల పార్టీ, మరి హంతకులను చట్టసభలకు వెళ్ళనిద్దామా? అదే వైఎస్ఆర్ బ్రతికి ఉంటే రాజకీయాల కోసం వివేకాను హత్య చేస్తే ఊరుకునేవారా అంటూ సూటిగా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి అన్నా చెల్లెల మధ్య యుద్ధంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు? పులివెందుల, కడప ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయి? ఈ వివరాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం అమ్మ గోవర్ధన, వీక్షకులకు కూడా నమస్కారం. సో శ్రీనివాస్ గారు, నేను ఇప్పుడు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీల మధ్య ఎప్పుడైనా యుద్ధం జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే ఒక ఇంటి మనుషుల నుంచే ఇలా యుద్ధం జరగటం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. సో ప్రత్యక్ష పార్టీలు అంటే విమర్శించడం కామన్, ఇక్కడ సొంత చెల్లెలే విమర్శలు చేస్తుంది. అంటే జగన్ తిప్పికొట్టడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. సో ఎలా ఉండబోతుంది అంటారు? కడప లోక్సభ పైనే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఇవాళ కడప లోక్సభలో మరి ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల. హంతకుడు గెలుస్తాడా, బాధితుడు గెలుస్తాడా అనే దానిపైన తీవ్రమైన ఉత్కంఠ, సస్పెన్స్. అసలు వాళ్ళిద్దరు నామినేషన్లు లేదు, ఇంతవరకు బీఫామ్స్ లేవు, అప్పుడే బెట్టింగ్లు కూడా దారుణంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఈరోజు షర్మిల చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా సివియర్గా ఉన్నాయి. ఏంటి, నిన్న మొన్న అంతకుముందు చేసిన కామెంట్స్ని మించిపోయి అవినాష్ రెడ్డిని హంతకుడుగా తేల్చేశారు. అంటే వాళ్ళు తేల్చడం కాదు, సిబిఐయే తేల్చేసింది కదా. ఏ విధంగా అవినాష్ రెడ్డిని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎలా కాపాడుకుంటూ వస్తున్నాడో ప్రజలు చూశారు. ఇప్పుడు సొంత చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాన్ని బయట పెడుతున్నారు. ఏంటి, హంతకుడికి ఆయన టికెట్ ఇవ్వటం ఇవాళ షర్మిల ధ్వజం ఎత్తుతోంది. ఏంటి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒకవైపు, రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపిన హంతకుడు మరోవైపు. ప్రజలారా, మీరు ఎవరి వైపు ఉంటారు? చేతులెత్తి దండం పెడుతోంది. సునీతను చూపిస్తోంది, తండ్రిని కోల్పోయిన బిడ్డ సునీతకు మద్దతుగా నిలబడ్డ షర్మిల. మీరు మా వైపు ఉంటారా, లేదు వివేకానంద రెడ్డిని చంపిన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకా చంపించిన వాళ్ళ వైపు ఉంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయాడు. అతను ఊహించని ఉపద్రవం కుటుంబం నుంచే ఎదురైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఏమనుకున్నాడంటే ఆయనకి శత్రువులో లేకపోతే ప్రత్యర్థులో తెలుగుదేశం, చంద్రబాబు, లేకపోతే జనసేన, పవన్ కళ్యాణ్, లేదు బీజేపీ, మోడీ, షా, వీళ్ళు ప్రత్యర్థులు అనే ఉద్దేశంతోనే కదా చంద్రబాబుని జైల్లో పెట్టడము, ఆయన మీద కక్ష సాధించటం. వీళ్ళు ఈ యుద్ధం ఎన్నికలకి కరెక్ట్గా 4 రోజుల ముందు నుంచి బిగిన్ చేశారు, 2 నెలల ముందు నుంచి బిగిన్ చేశారు. ఎవరు? చెల్లెళ్ళు. ఇదే చెల్లెళ్ళు కనుక నీకు సంవత్సరం క్రితమే బిగిన్ చేసి ఉంటే, 2 ఏళ్ల క్రితమే చెల్లెళ్ళు కనుక అన్నకు ఎదురు తిరిగితే ఈ పాటికి చెల్లెళ్ళు అయిపోయేవాళ్ళు. అంటే అయిపోవటం అంటే నేను భౌతికంగా అడ్డు తొలగిస్తారన్నట్ల మీరందరికీ గొడ్డల భాష అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబుని జైలుకి పంపడం కాదురా నాయన, ఆయన మంచోడు, ఆయన జోలికి కాదు, ముందు అసలు ఈ చెల్లెళ్ళ సంగతి తెలుసండి అనేవాడు. వీళ్ళని జైలుకి ఎలా పంపించాలా ఆ స్కెచ్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? చెల్లెళ్ళు మామూలు తెలుగు వాళ్ళ, అన్నని మించిన తెలుగు వాళ్ళు. వీళ్ళు అన్న సంగతి తెలుసు, అడ్డు తప్పిస్తాడని తెలిసే వాళ్ళు గుంభనంగా నెట్టుకుంటూ వచ్చి కరెక్ట్గా షెడ్యూల్ రాబోయే ముందు ధ్వజం ఎత్తారనమాట. డంకా బజాయిస్తున్నారు. ఇవాళ ఇంటింటికి కన్నీళ్లు పెట్టి తిరుగుతున్నారు. ఇప్పుడు నిన్న మనం చూసాం విజయమ్మ ఏంటి, ఇడుపులపాయ ఘాటు దగ్గర ప్రత్యక్షమైంది. షర్మిలకు ముద్దు పెట్టింది, బైబిల్ చదివింది, ప్రార్థన చేసిందా చేయలేదా? అంతకుముందు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కూడా వచ్చింది, సేమ్ ఎపిసోడ్. కొడుకు ముద్దు పెట్టింది,
కొడుకుని దీవించింది. ఇప్పుడు విజయమ్మ ఎవరి వైపు? కొడుకు వైపా కూతురు వైపా అంటే కూతురు వైపే. ఎందుకంటే ఆమె ఫీలింగ్స్ చూసావు కదా. జగన్మోహన్ రెడ్డికి ముద్దు పెట్టినప్పుడు ఆమె ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏదో భయపడతా పెట్టింది. అంటే ఎవరో ఒత్తిడికి లోనై వచ్చి అక్కడ కాసేపు నుంచుని మామ అనిపించుకుని వచ్చింది. ఇది కొడుకు కాబట్టి రేపొద్దున మరి పున్నామ నరకం నుంచి తప్పించాల్సినది ఆయనే కదా. కాబట్టి మరి బాధ్యతగా వెళ్ళింది, ఆశీస్సులు ఇచ్చింది. కానీ కూతురు పక్కన ఉన్నప్పుడు కదిలిపోయింది. ఆ ప్రార్థన చూసావా? బైబిల్ ఎలా చదివింది? అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది మా కుటుంబం ఈరోజు అంది. ఎవరు? విజయమ్మ కూతురికి ముద్దు పెడుతూ నా కూతురికి విజయోస్తు అని చెప్పి దీవించింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే 2 యాంగిల్స్. ఒకటి షర్మిల, సునీత బాధితుల వైపు రాజశేఖర రెడ్డి కుటుంబం ఉందా, హంతకుల వైపు రాజశేఖర రెడ్డి కుటుంబం ఉందా అనేది ముందు నువ్వు తేల్చాలి. ఏంటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో జగన్ వైపు అవినాష్ వైపు ఎవరున్నారు? సరే వాళ్ళని హంతకులు అంటున్నారు, మనం కూడా హంతకుల కింద వేద్దాం. ప్రస్తుతానికి సిబిఐ వేసింది, చెల్లెళ్ళు వేసినప్పుడు మనం వేయడానికి అభ్యంతరం ఏముంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో మరి బాధితులు వీళ్ళు ఎవరు? సునీత, షర్మిల. వీళ్ళ వైపు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఎవరున్నారు అంటే విజయమ్మ ఇటు వచ్చేసింది. ఎటు? షర్మిల వైపు వచ్చేసింది కదా. నిన్న కనపడింది కదా, ముద్దు పెట్టింది కదా, ఆ లిస్టు ఆశీర్వదించింది కదా. కాంగ్రెస్ పార్టీ లిస్టు సమాధి ఘాట్ మీద పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి. అగ్ని పరీక్ష అంటే అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళా సునీత తల్లి ఎవరు? సౌభాగ్యమ్మ, చనిపోయిన మన మృతుడు దివంగత వివేకానంద రెడ్డి భార్య. ఎవరి వైపు ఉంది? షర్మిల వైపే ఉంది, సునీత వైపే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆమె పిలిపిస్తోంది. ఎవరు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం మద్దతు ఎవరికి ఉంది? ఆడపిల్లలకు ఉంది, అబ్బాయిలకు లేదు, అమ్మాయిలకు ఉందన్నమాట. ఇక్కడ అవినాష్ రెడ్డికి మద్దతుగా ఎవరున్నారు? ఏక్ నిరంజన్. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి ఒకడు తప్ప ఇటువైపు ఎవరు లేరు. వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నా వాళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబం కాదు. అది రాజశేఖర రెడ్డి కుటుంబం. ఇది కుటుంబంలో ఇవాళ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, విజయమ్మే ఇక నీకు షర్మిలకు మద్దతుగా వచ్చేసిందంటే, ఆశీర్వదించిందంటే, ఇవాళ అగ్ని పరీక్ష రాజశేఖర రెడ్డి కుటుంబం ఎదుర్కోవడం దేవుడు ఎరుగు. అది మనకు తెలియదు. రాజశేఖర రెడ్డి కుటుంబం కాదు ఇవాళ అగ్ని పరీక్ష ఎదుర్కొంటా ఉంది. కడప లోక్సభ ఓటర్లు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. అగ్ని పరీక్ష ఎవరిది? రేపొద్దున ఓటేసే ఓటర్లది. కడప లోక్సభ ఓటర్లు అగ్ని పరీక్ష. ఏంటి? హంతకుడికి ఓటేస్తారా? బాధితులకి ఓటేస్తారా? తండ్రిని కోల్పోయిన సునీత, తండ్రి పార్టీ నుంచి షర్మిల. హస్తం గుర్తే కదా. ఎవరిది? రాజశేఖర రెడ్డి గుర్తు హస్తం, వివేకానంద రెడ్డి గుర్తు హస్తం. జీవితాంతం హస్తం నీడలో ఉన్న కుటుంబం అది. ఫ్యాన్ ఏముంది? ఫ్యాన్ నిన్నగాక మొన్న వచ్చింది, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోద్ది. ఆల్రెడీ చంద్రబాబు అన్నాడు కదా, తిరగని ఫ్యాన్ ఎందుకు డస్ట్బిన్లో పడేయండి అంటున్నారు. మరి వాళ్ళు ఫ్యాన్ని డస్ట్బిన్లో వేసి మళ్ళీ హస్తానికి జై కొడతారా అంటే, ఇవాళ ఏంటి? ఈ ఎన్నిక కేవలం పులివెందుల అసెంబ్లీకో కడప లోక్సభనో ప్రభావితం చేసేది కాదు, మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తోంది. ఏ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే గతంలో తెలుగుదేశం మీదకి, చంద్రబాబు మీదకి, లోకేష్ మీదకి నారాసుర రక్త చరిత్రాన్ని తోసి ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. 151 సీట్లు మోసపూరితమైన ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి మోసపూరితంగా పదవి చేజిక్కించుకున్నాడు. మోసానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ బాబు ఏమంటాడు? ఆయనకు పేరే పెట్టేశాడు, జగన్ మోసపు రెడ్డి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ మోసపు రెడ్డి. ఈ 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు కూడా జనాన్ని మోసం చేసి తెచ్చుకున్నాడు. వివేకానంద రెడ్డి హత్య తెలుగుదేశం మీదగా నెట్టి తెలుగుదేశం వాళ్ళు చంపించారని చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు. అదంతా కూడా మోసంతో జరిగింది. కాబట్టి ప్రజలకు ముందు ఇవాళ మోసం బయటపడింది, బండారం బయటపడింది, నిజాలు బయటకు వచ్చాయి. సిబిఐ నిజాలు బయటపెట్టింది. సొంత చెల్లెళ్ళే హంతకుడు,
హంతకుడికి ఓటేస్తారా, బాధితురాలు మరి వీళ్ళకి ఓటేస్తారా అంటున్న దీంట్లో ప్రజలు ఎవరికి ఉంటారు? బాధితులు అయితే ఆబ్వియస్లీ. సార్ దుర్గాకుమార్ గారు ఇప్పుడు డివిఎస్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ హంతకుల పార్టీ అని చెప్తుంది. మరో సునీత గారు అలాగే షర్మిల గారు. అయితే ఇంకొక మాట కూడా వాళ్ళు అంటున్నారు, ఈ షర్మిల ఎవరైతే ఉన్నారో తనని కడప ఎంపీగా చేయాలని వివేక గారు కోరుకున్నారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ వివేక గారి హత్య కేసు ఏదైతే ఉందో గతంలో దీన్ని జగన్ రెడ్డి గారు సానుభూతితో గెలిచారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము బాధితులం, రాజకీయాలు చూస్తారా, మేము రాజకీయాల కోసం కాదు, మా నాన్న మరణానికి న్యాయం జరగడం కోసం మేము మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాం, హంతకుల పార్టీ ఉండొద్దని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. సో మరి అదే సానుభూతి మరి అప్పుడు జగన్ని గెలిపించింది, మరి అదే సానుభూతి ఇప్పుడు అక్కడ షర్మిలను గెలిపిస్తుందా? మరి రాజకీయాలకు అవకాశం ఉంటుందా, సానుభూతికి అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు అది పులివెందుల, ఒంగోలులో జరుగుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండింటి మీద ప్రభావం చూపిస్తుంది. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ ఫలితం ఎంత ప్రభావితం చేయగలుగుతుందని. జాతీయ స్థాయిలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల విఘ్నతని ఒక అగ్ని పరీక్షలో నిలిపింది. ఇది మొన్న సునీతారెడ్డి గారు అనేక సార్లు ఈ అంశం సుప్రీంకోర్టు లెవెల్లో కదిలింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కదిలింది, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం మీద. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో సునీత్ గారు ఒక కేసు పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేవాళ్ళు అసలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు? మీరు అన్నట్టు మీరు ఇప్పుడు చెప్పారు కదా, న్యాయం వైపు ఉంటారా, లేకపోతే డబ్బుల వైపు ఉంటారా, అధికారం వైపు ఉంటారా, హంతకుల వైపు ఉంటారా? అసలు వీళ్ళ విఘ్నతకి ఒక పరీక్ష. తెలుగు ప్రజల మొత్తానికి ఆ నియోజకవర్గ ప్రజలే కాదు, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో గెలిస్తే అవినాష్ రెడ్డే గెలుస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే అవినాష్ రెడ్డి ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. శరీరాలు వేరు, వాళ్ళ ఉద్దేశాలు ఒకటే, వాళ్ళ లక్ష్యాలు ఒకటే, వాళ్ళ కుట్ర చేసిన ఇదంతా ఒకటే. వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తిని దీన్ని చేయటంతో హత్య చేయడానికి కూడా వాళ్ళ పథకాలు, వాళ్ళ వ్యవహారం అంతా ఒక్కటిగానే జరిగింది. ఇప్పుడు అక్కడ అతనికి గెలవటం పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, మొత్తం యావత్ భారతదేశం, తర్వాత ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగాళ్ళు ఏ విధంగా అంచనా వేస్తారనేది నేను ఆలోచిస్తున్నా. వీళ్ళు దేనికోసం వేసినట్టు ఈ అంతకులకి? ఒకవేళ వేయలేదనుకోండి, అప్పుడు వీళ్ళ విఘ్నత అనేది బయటకు వస్తుంది. మొన్నట్లాగానే కనుక అతను చెప్పిన కలబొల్లి మాటలకు పడిపోయో ఇంకా ఏదో చేస్తాను, ఫస్ట్ వచ్చి వాళ్ళు వాలంటీర్ బిల్లు మీద సంతకం పెడతా అంటున్నాడు. ఏం పెడతాడు వాలంటీర్? 5 ఏళ్ల నుంచి 5,000 ఇచ్చే కదా అందరినీ ఎంప్లాయ్ చేసింది. కనీస వేతన చట్టాలు కూడా ప్రభుత్వం చేసింది. అసలు ప్రభుత్వమే అమలు చేయాలి కనీస వేతన చట్టం. డిగ్రీలు చదివిన పిల్లలకి 5,000 ఇచ్చిన వ్యక్తి మళ్ళీ వాళ్ళని కళ్ళబొల్లి మాటలతో చెప్పి వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా జెండాలు మోయమని కాడికి వచ్చింది. వాళ్ళని రాజీనామాలు చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. ఒత్తిడి చేస్తుంటే రేపు ఇప్పుడు వరకు వాళ్ళు గవర్నమెంట్ సొమ్ము తిన్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికార్డుల్లో ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ చాలా అలర్ట్గా ఉన్నాయి. కోడ్ ఐజీ లాంటి వ్యక్తిని ఒక పెన్నుపోటుతో తీసి అవతల పారేసినాయి. 5 ఎస్పీఎల్ని తీసేశారు, 3 కలెక్టర్లను తీశారు, ఇంకా అనేక మంది ప్రాసెస్లో ఉన్నారు. ఇప్పుడు రేపు వీళ్ళ మీద కనుక కేసు బుక్ చేస్తే, మొన్న కోడికత్తి సీన్ కనుక 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అట్లాగే వీళ్ళు కూడా అట్లాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, చిన్న ఫ్యామిలీస్. ఈయన అంటాడు, నేను పరిపాలిస్తున్న స్ఫూర్తిని చూసి, ప్రజలకు నేను చేస్తున్న సేవను చూసి వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఏదో గౌరవ వేతనం తీసుకున్నారని కాసేపు చెబుతాడు. వాళ్ళు ప్రభుత్వం తరపున ఉన్నారు, వాళ్ళకి ఎన్నికల విధులు అప్పచెప్పండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తాడు. వీళ్ళు ఆనరరీ అని ఒక పక్క చెబుతున్నావు గౌరవ ఉద్యోగులని. గౌరవ ఉద్యోగులు ఎప్పుడు ఎన్నికల విధుల్లో పెట్టరు. ఎందుకంటే ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించే టీచర్లు లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితేనే చేస్తారు. వాళ్ళకి రాస్తూ మళ్ళీ టీచర్లని మాత్రం దాంట్లో పెట్టొద్దని చెప్పాడు. అంటే ఇది అతను చేస్తున్నదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. తర్వాత ఇప్పుడు చెప్పారు కదా సొంత చెల్లెళ్ళ విషయంలో,
వాళ్ళు నిజంగానే మరి ఇన్ని రోజులు పాపం గుట్టకలు మింగుతా కూర్చున్నారు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా మన ఉద్దేశాలు బయట పెడదామని. నిజంగా కనుక ఇంకా అంతకన్నా ముందు వస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా వీళ్ళని వేరేగా ట్రీట్ చేయడు, ఆయన కుటుంబ సభ్యులనైనా అంతే ట్రీట్ చేస్తాడు. అధికారం ముఖ్యంగాని తల్లి చెల్లి అనే క్వశ్చన్ అసలు లేదు ఆయనకి, ఎక్కడా లేదు. అట్లాంటప్పుడు వీళ్ళందరూ భ్రమపడుతున్నారు, ఏది గన్న కన్నా ముందు వస్తాడని రోజా గారు చెప్పినట్టు. ఎన్ని ఆయన కూతవేటు దూరంలో జరుగుతున్న మహిళా రైతుల నిరాహార దీక్షలు 5 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. ఆయన వెళ్ళి పలకరించిన తీరు లేదు. సత్యకుమార్ అని బీజేపీ లీడర్ వెళ్ళి పలకరించి వస్తుంటే ఆయన మీద SC ST కేసు కూడా పెట్టాడు. అంటే అసలు వాళ్ళని ఎవరో పట్టించుకోవద్దు, అసలు వాళ్ళు ఒక అంటరాని వాళ్ళు, అంటే వాళ్ళ మీద ప్రభుత్వానికి ఏదో ఒక శత్రువులు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన స్థలంలో ఇవాళ పరిపాలన అంతా జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఎంతవరకు ఇది అవుతుందో చెప్పలేం. కానీ రాష్ట్ర ప్రజల విఘ్నతకు కూడా ఒక క్వశ్చన్గా తయారైంది ఇది. మీరు అన్నట్టు అసలు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. అంటే ఆయన అంత వివాదానికి అతీతంగా పెరిగాడు. రాజశేఖర రెడ్డి గారికి ఒక తమ్ముడుగా కన్నా ఒక బిడ్డగా అంత ప్రేమగా పెంచాడు. ఆమె అడుగుతుంది చూసారా, అదే రాజశేఖర రెడ్డి గారు కనుక ఉంటే వాళ్ళ వివేకానంద రెడ్డి గారు హత్య చేసిన వాళ్ళని ఊరుకునేవాడు అంటే డెఫినెట్గా ఊరుకునేవాడు కాదు. అవసరమైతే ఆయన జైలుకి వెళ్ళైనా సరే పోలాంగళ దగ్గర పులివెందుల్లోనే ఉరి తీసేవాడు. ఎందుకంటే సొంత తమ్ముడిని అంత కిరాతకంగా చంపిన తర్వాత నా జీవితం కూడా పోతే పోయింది అనుకునేవాడు. నేను వెళ్ళిపోయి కూడా జైల్లో కూర్చుంటాను తప్ప నా తమ్ముడిని కానీ ఇవాళ అదే అంతకుడిని సొంత రాజశేఖర రెడ్డి గారి కొడుకు వీళ్ళ సోదరుడు అది అక్కడ అభ్యర్థిగా పెట్టడం, అటువంటి హంతకుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లోకి ఎంటర్ అవ్వటం, రాజశేఖర్ బిడ్డగా నేను తట్టుకోలేకపోతున్నాను, మాకేం రాజకీయం లేదు ఇందులో, అటువంటి హంతకులు ఇక్కడ పరిపాలించొద్దు అమరావతిలోను, అక్కడికి వెళ్ళి కడప నుంచి ప్రాతినిధ్యం వహించాడని ఒక అవమానం ఢిల్లీ స్థాయిలో కూడా జరగొద్దనేది ఆ బిడ్డల పోరాటం. మరి నిజంగానే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంత పరిపక్వత ఉందా? దీన్ని క్లియర్గా చూసి న్యాయం ఎటువైపు ఉందని చెప్తారా? డబ్బు కట్టల ముందు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి పంపడానికి సిద్ధంగా ఆయన దానికి లొంగుతారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆత్మగౌరవాన్నే జాతి నిర్ణయించబోతుంది. ఒకవేళ కనుక మనం డబ్బులకే లొంగిపోయి అంతకులు పరిపాలకులుగానే ఉండొచ్చు, పార్లమెంట్లోనూ ఉండొచ్చు అంటే ఇక ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ఏముంటుంది? దేశ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కిరాయి ప్రజలు అనే ఒక భావన కలుగుతుంది కదమ్మా. అది నేను బాధపడుతున్న విషయం. రైట్. DVS గారు పులివెందుల సభలో మేమంతా సిద్ధం సభలో క్లియర్గా చెప్పారు జగన్, మా చిన్నాన్ని ఎవరు చంపారో దేవుడికి తెలుసు, ఇక్కడ ప్రజలకు తెలుసు అని. మరి అక్కడ ప్రజల్లో మరి షర్మిల, సునీత రెడ్డి కూడా ఉన్నారు. మరి మరోపక్క చూస్తే వాళ్ళు హంతకులను రక్షించడానికి మా అన్న ముఖ్యమంత్రి పదవిని వాడుకుంటున్నారు అని ఆరోపణ చేస్తున్నారు. సో మరి వీటన్నిటి ఎఫెక్టే ఆయన సభలు పెట్టినా కూడా జనం హాజరవని పరిస్థితి. సో ఈ ఎఫెక్ట్ పడిందంటారా? జగన్మోహన్ రెడ్డి అన్న మాటలని సునీత కూడా రిప్లై ఇచ్చింది. ఏమని? కడప ప్రజలకు తెలుసన్నావు, దేవుడికి తెలుసన్నావు, నువ్వు కూడా కడప ప్రజల్లో భాగమే కదా. అంటే నీకు తెలుసు, జగనన్నకి తెలుసు ఎవరు చంపారో, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు. ఎందుకు చెప్పటం లేదు? మీకు తెలిసిన నిజాన్ని CBIకి చెప్పాలి. CBIకి చెప్పకపోవడం కూడా నేరం. ఇప్పుడు చిన్నాన్నని చంపింది ఎవరో నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చెప్పటం లేదు? ఇంతవరకు నువ్వు ఎందుకని వాంగ్మూలం ఇవ్వలేదు? CBI ఒకవేళ నిన్ను పిలవకపోయినా నువ్వే CBIని అప్రోచ్ అయ్యి నీకు తెలిసిన వివరాలు చెప్పాలా? ఎవరు? ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ముఖ్యమంత్రి గారి భార్య కూడా చెప్పాలా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇంతవరకు CBIని కలిసి వాళ్ళ వివరాలు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఒకవేళ వీళ్ళ ఆరోపణ ఏంటి? సునీత భర్తే చంపారనేది వీళ్ళ ఆరోపణ అయితే వాళ్ళని శిక్షించమంటోంది ఎవరు? వివేకానంద రెడ్డి భార్య, సునీత తల్లే అంటోంది. వాళ్లే గనక చంపితే సునీత, రాజశేఖర్ రెడ్డి వాళ్లే జైలుకి వెళ్ళేవాళ్ళు కదా. జైలుకి వెళ్ళింది ఎవరు? జైలుకి వెళ్ళిన 7 జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా, అవినాష్ రెడ్డి మనుషులే కదా. అవినాష్ రెడ్డి కూడా వెళ్ళినట్టే కదా. 8వ నిందితుడిని ఏం చేశారు? అరెస్ట్ టెక్నికల్గా చూపించి వదిలేశారు. అంటే ఈ హత్య టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించింది. ఈ హత్య టోటల్గా భాస్కర్ రెడ్డి కుటుంబం చేయించింది. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. పైపెచ్చు వాళ్ళని కాపాడుతున్నాడు అనేదే కదా ఇవాళ ప్రజల్లో డిబేటు. CBI అఫిడవిట్ ఇచ్చిన ఇది కూడా అదే, ఛార్జ్షీట్ కూడా వీళ్ళు చెప్తున్నది కూడా అదే. సునీత ఏమంది?
మా నాన్న రక్తంతో జగనన్న పార్టీ పునాదులు తడిశాయంది. షర్మిల ఏమంది? రక్తంతో తడిసిన పార్టీ జగన్మోహన్ రెడ్డిదని ఆమె చెప్తోంది. చెల్లెళ్ళే చెప్తున్నారు కదా. ఇవాళ వీళ్ళు తేల్చుకోవాల్సింది కడప ఓటర్లు రక్తంతో తడిసిన పార్టీ కావాలా, శాంతి బోధించే పార్టీ కావాలా, కడప మళ్ళా దేవుడి గడప అవ్వాలా, కడప మళ్ళా రౌడీ గడప అవ్వాలా, గుండా గడప అవ్వాలా, వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు? కడప ఓటర్లు. విఘ్నత అన్నది అదే. ఎవరు? మన దుర్గా కుమార్ గారు ఇవాళ కడప ఓటర్ల విఘ్నతకే అగ్ని పరీక్ష. ఇది రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న యుద్ధం అమ్మా. నువ్వు ఇందాక ఇంట్రడక్షన్లో ఏమన్నావు? అన్నా చెల్లెళ్ళ యుద్ధం, ప్రజలు ఎటువైపు మొగ్గుతారంటే ఎవరిది రాజకీయ వారసత్వం? రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం ఇవాళ అవినాష్ రెడ్డికి ఇస్తారా? అవినాష్ రెడ్డి వీళ్ళకి ఏ విధంగా బంధువు? వేలు విడిచిన బంధువు, సొంత బంధువు కాదు కదా, రక్త బంధువు కాదు కదా. ఎవరు? ఎప్పుడో తాతల అన్నదమ్ముల యొక్క బంధుత్వం. ఎవరిది? అవినాష్ రెడ్డిది. కడప లోక్సభకి, పులివెందుల అసెంబ్లీకి అన్నదమ్ములే ప్రాతినిధ్యం. ఎవరు? రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. ఆయన 4 సార్లు లోక్సభకి వెళ్తే 6 సార్లు అసెంబ్లీకి వచ్చాడు. తమ్ముడు అంతే, వయసు వరుస. ఇటు 6 సార్లు వెళ్తే అటు 4 సార్లు వెళ్ళాడు. అంటే ఏంటి? అన్న లోక్సభకి వెళ్తే తమ్ముడు అసెంబ్లీకి వచ్చేవాడు. అన్న అసెంబ్లీకి వస్తే తమ్ముడు లోక్సభకి వెళ్ళేవాడు. ఇంత చక్కటి అన్నదమ్ముల మధ్య అనుబంధం కడప ఓటర్లు ఆమోదించారు. అన్నదమ్ములకే పట్టం కట్టారు. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు జరిగిన రాజకీయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి భయంతో రాజకీయ వారసత్వాన్ని అవినాష్ రెడ్డికి ఇచ్చాడా? సునీత అడుగుతోంది, ఎందుకు జగనన్నా నీకు భయం అంటోంది. అవినాష్ రెడ్డి నీ గురించి ఏమైనా చెప్తాడా? నీ గుట్టు ఏమైనా సిబిఐకి చెప్తాడనా? భయపడుతున్నావు అంటోందన్నమాట. ఇవాళ తండ్రి రాజకీయ వారసత్వం కోసం డిమాండ్ చేస్తోంది ఎవరు? షర్మిల. నేను ఈ పార్టీని నిలబెట్టాను, నేను నా భర్తని పిల్లల్ని వదిలేసి అన్న జైల్లో ఉంటే ఈ పార్టీలో 15 మంది ఎమ్మెల్యేలని గెలిపించాను, ఒక ఎంపీని గెలిపించాను. చిన్నాన్న అదే చెప్పాడు నాతో. చనిపోబోయే ముందు నా ఇంటికి వచ్చాడు వివేకానంద రెడ్డి. 2 గంటలు నన్ను ఒత్తిడి చేశాడు, నువ్వు దిగాలా, నువ్వు పోటీ చేయాలా, నా అన్న నీలో ఉన్నాడు, నీలో జనం రాజశేఖర్ రెడ్డిని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిలో జనం రాజశేఖర్ రెడ్డిని చూడటం లేదు, షర్మిలలో ప్రింట్ చూస్తున్నారు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి ముద్ర చూస్తున్నారు. అతని యొక్క వాక్చాతుర్యం, అతని యొక్క నటన, అతను ఇవాళ కనెక్టివిటీ అదనమాట. షర్మిల అదే కదా అసూయ. షర్మిల తనకెక్కడ పోటీ అవుతుందో. ఎందుకు జగన్ షర్మిలను తొక్కేశాడు? ఎందుకు జగన్ షర్మిలకి ఇవాళ సీట్ ఇవ్వలేదు? అంటే చెల్లిని చూసే అసూయ పడే అన్నను నువ్వు ఎక్కడన్నా చూసావా? ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడమ్మా, చంద్రబాబు బాలకృష్ణ చూసి అసూయ పడతాడా? బాలకృష్ణ తొక్కేశాడా? ఇవ్వటానికి లేదు హిందూపూర్ అసెంబ్లీ అని. ఎవరి ఇది వాళ్ళది కదా, ఎవరి ఇమేజ్ వాళ్ళది కదా. నువ్వు గనక షర్మిలకు గనక ఎంపీ సీట్ ఇచ్చేసి ఉంటే అసలు నీ జోలికి వచ్చేదా? పోయి వెళ్ళి లోక్సభలో ఏదో మాట్లాడుకుంటూ కూర్చునేది. అంటే ఏంటి? షర్మిల యొక్క వాయిస్, షర్మిల యొక్క చరిష్మా తనని మించిపోయింది. తనకన్నా షర్మిల ప్రసంగాలు ప్రజలపైన బలమైన ముద్ర పడుతున్నాయి, తన పునాదులు కదిలిపోతున్నాయి. ఇక మా నాన్న రాజకీయ వారసురాలుగా ప్రజలు తననే ఆమోదిస్తారు, నేను కరివేపాకు అనుకుని షర్మిలను తొక్కేశాడు. ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఇవ్వలేదంటే అర్థం ఏది? ఆ అమ్మాయికి నేను ఇద్దామనుకున్నాను, నా చెల్లికి, తనకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదండి అని తనతోనే చెప్పియచ్చు. తను నేను లోక్సభకి వెళ్తాను, నేను మా నాన్న వాయిస్ లోక్సభలో వినిపిస్తానంటే నువ్వు ఆమెకు లోక్సభ ఇవ్వకుండా పరిమళనత్వానికి ఇచ్చావు. రిలయన్స్, ఏ రిలయన్స్ అయితే మీ నాన్న చంపించింది, హెలికాప్టర్ని పగలగొట్టించింది, అదొక హత్య.
అసలు అది యాక్సిడెంటల్గా జరిగింది కాదు. రాజశేఖర రెడ్డి హత్య వెనక రిలయన్స్ పాత్ర ఉంది, సోనియా గాంధీ పాత్ర ఉందని కదా అప్పుడు రిలయన్స్ బంకులని బదలు కొట్టింది. అంటే మోసమేగా, అదొక మోసం, ఇదొక మోసం. అందుకేగా లోకేష్ బాబు ఆయన పేరే మార్చేశాడు, జగన్ మోసపు రెడ్డి అన్నాడు. ఇవాళ ఏంటంటే షర్మిల ఇవాళ లోక్సభకు పోటీ చేసేసరికి అవినాష్ రెడ్డికి నిద్రలేదు, జగన్మోహన్ రెడ్డికి నిద్రలేదు. వీళ్ళిద్దరి మెజారిటీని మించిన మెజారిటీతో షర్మిల గెలుస్తుంది. ఎందుకంటే తండ్రి గుర్తు మీద పోటీ చేస్తుంది, హస్తం గుర్తుకు అంత ఉందన్నమాట అక్కడ. అదే ఇప్పుడు భయపడుతోంది. ఏది ధర్మాన ప్రసాదరావు అన్నాడు కదా, అసలు మన గుర్తు ఏదో ఎవడికి తెలియదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అంటే వేస్తామంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా అంటే వేస్తామంటున్నారు, ఏ గుర్తుకు ఓటేస్తారంటే సైకిల్కి అంటున్నారు, ఏ గుర్తుకు ఓటేస్తారంటే హస్తానికి ఓటేస్తామంటున్నారు. అంటే ఫ్యాన్ అనేది ఎవరికి తెలియదు అన్నమాట. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అసలు ఓటమి లేకుండా 10 సార్లు గెలిచాడు. ఏంటి అసలు ఓటమే లేదు, అటు లోక్సభకైనా ఇటు అసెంబ్లీకైనా. ఓటమి ఎరుగని రాజశేఖర్ రెడ్డి కూతుర్ని ఓడిస్తారా కడప ప్రజలు? ఓటమి ఎరుగని రాజశేఖర రెడ్డి కూతుర్ని కనుక కడప ప్రజలు ఓడిస్తే రాజశేఖర రెడ్డి పైనుండి ఊరుకుంటాడా? రైట్. దుర్గాకుమారి గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం ఎన్నో రకాల రాజకీయాలు చూసాం, కానీ ఒకే కుటుంబంలో సొంత అన్నా చెల్లెల మధ్య ఇలాంటి రాజకీయం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నామని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఈ రాజకీయాన్ని దగ్గరగా చూస్తూ వస్తున్నారు. 79 నుంచి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇట్లాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించే అవకాశం ఉంటుందంటారా? ఫైనల్గా ఏం చెప్తారు? అంటే తరం మారింది కదమ్మా. ఇప్పుడు అట్లాంటి హత్య కూడా ఎప్పుడు జరగలేదుగా, అందులోనూ రాయలసీమలో. ఇక్కడ ఇంకా డబ్బు కోసం జరిగిందంటే, ఆంధ్రాలో జరిగిందంటే నమ్ముతాం, కానీ వాళ్ళు ప్రేమలకి మారిపోయారు రాయలసీమ వాళ్ళు. ఫ్యాక్షన్ అనుకుంటారు కానీ వాళ్ళ మనసులు చాలా మంచి మనసులు. ఇప్పుడు అట్లాంటి మంచి మనసుల్లో హిమాలయాల్లో విషం పుట్టినట్టు, హిమాలయాల్లో అగ్ని పుట్టినట్టు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనేది చాలా ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రజలు కూడా ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. ఆయన లార్జర్ ఫ్యామిలీని కూడా ఒక ఫ్యామిలీగానే చూశాడు, ఈ భాస్కర్ రెడ్డి అండ్ కంపెనీని కూడా. ఆయన నా తరపు వాళ్ళు, నా హితులు అనే చూసుకున్నాడు తప్ప ఆయన్ని దూరం పెట్టాల. అంత విస్తృతమైన ఫ్యామిలీగా మెయింటైన్ చేశాడు. కానీ వీళ్ళల్లో ఇంత కుట్రలో కుతంత్రాలు ఉన్నట్టు ఆయనకి తెలియదు. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇప్పుడు ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తే ఎట్లా అనేది. తరం మారిన తర్వాతే కదా ఇలాంటివి విపరిణామాలన్నీ మనం చూస్తున్నాము. మనకు ఊహకు అందని విషయం. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే కనుక ఎలా, ఆమె కూడా అంది కదా ఆ మాట, రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది ఎలా తట్టుకునేవాడని. ఎలా తట్టుకునేది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు చట్టం, వ్యవస్థ, ఇవన్నీ రాజ్యాంగం తర్వాత మాట. నా సొంత తమ్ముడు, నా రక్తాన్ని పంచుపుట్టిన నా తమ్ముడిని ఈ రకమైన కిరాతకమైన హత్య చేశారు కాబట్టి ఇక నా జీవితం కూడా పెద్ద లెక్క కాదు. ఇక ఎవడైతే చేశాడో ఆడిని ఇదే పులివెందుల్లో ఒక రికార్డు సృష్టించి నేను ఉరితీసి జైలుకి వెళ్ళిపోతా అంతే. అట్లాంటి మనస్తత్వం అయింది. ఆయన పట్ల ఉన్న ప్రేమ అట్లాంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాక చెప్పారు వంచన చేశాడని. ఆమెను ఏం చెప్పాడు ఎలక్షన్ ముందు, నువ్వు నా చెల్లివి కాదు, నా కూతురు అని చెప్పాడు. ఆమె నమ్మింది. ఇక కూతురుకి ఎవడన్నా అన్యాయం చేస్తాడా? ఆయన కూతురుకి తల్లికి కూడా ఒకే రకమైన అన్యాయం చేశాడు. ఇవాళ విజయమ్మ గారు కొడుకుని హగ్ చేసుకున్నప్పుడు ఉన్న ఎమోషన్ వేరు, నాతో పాటు అన్యాయానికి గురైన బిడ్డ. ఇంకా విజయమ్మ గారిది జీవితంలో లాస్ట్ క్వార్టర్, కానీ ఈమె హాఫ్లోనే ఉంది, ఇంకా హాఫ్ కన్నా తక్కువలో ఉంది లైఫ్. ఎవరు? షర్మిల గారు. ఈ బిడ్డకి 2 బిడ్డలు ఉన్నారు. వీళ్ళ ఆస్తులు ఏంటి, పాస్తులు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి. ఆయన కూతుర్లని లండన్లో పెట్టుకున్నాడు, ఆస్తులు మొత్తం ఆయనకి వెళ్ళిపోయినాయి, పరమైపోయినాయి. ఇప్పుడు అవి మాట్లాడే పరిస్థితి లేదు. దానికి తోడు ఈ కుటుంబంలో హత్య చేయించి, ఆ హత్య చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తూ కుటుంబాన్ని నిట్ట నీళ్ళున చీల్చేసి తనొకడు, మిగిలిన కుటుంబం అంతా ఒకటైపోయింది. కానీ ఆస్తి అంతా అటుండిపోయింది, అధికారం అటుండిపోయింది. 5 ఏళ్ల నుంచి ఆ కేసుని సునీత గారు లాంటి ఒక ప్రముఖ డాక్టరు అంత స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో కదిపి కూడా ఏమీ చేయలేక ఇక ఆఖరి అప్పీల్గా మళ్ళీ కాన్స్టిట్యూషన్ క్లబ్కి వెళ్ళి, అయ్యా జాతీయ ప్రజలందరి ముందు నా తండ్రిని ఇంత ఘోరంగా చంపారు, ఈ రాజ్యాంగాలు, ఈ ఐపీసీలు, ఏ వ్యవస్థ, రాజ్యాంగ మనం పేర్లు చెప్పొద్దు, ఏ రాజ్యాంగ వ్యవస్థ కూడా కాపాడలేకపోయింది, దాన్ని కేసుని పరిష్కరించలేకపోయింది. నా హృదయానికి న్యాయం జరగలేదు, నా హృదయం
దహించిపోతుంది. నా తండ్రిని చంపిన తీరుకి. అదే ఏ ప్రమాదంలో చనిపోతే ఆమె అంత బాధపడదు. లేదు ఫ్యాక్షనిస్టులు ఏదో పబ్లిక్ మీటింగ్లో చంపేసినా అంత బాధపడాల్సి వచ్చింది. చిత్రవధ చేసి చంపారు సొంత మనుషులు. తర్వాత వాటిని ఏం చేశారు, ఆయన సగం నరికిన తర్వాత ఆ లెటర్ కూడా రాయించారు ఆయనతో డిక్టేట్ చేసి. ఆయన మానసికంగా ఎంత క్షోభ అనిపించి చచ్చిపోయాడు. అది ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇవాళ ఏమి ప్రభావం చూపిస్తుంది ఎట్లా అనేది తరం మారిపోయి ఊహించని పరిణామాలు జరిగాయి. ఏ కోర్టులలో న్యాయం జరగలేదు, ఏ విచారణ సంస్థల్లో న్యాయం జరగలేదు కాబట్టి ప్రజా కోర్టు అది అడిగింది. ఆ ప్రజా కోర్టు చేయమని అడిగింది. కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఎవరు కూడా ఒక సగటు తెలుగువాడు కానీ ఎవరు కూడా ఊహించలేదు కదా. ఇట్లాంటి ఘోరమైన సావుని సొంత ఇంట్లో చేస్తారు, సొంత మనుషులు చేస్తారని. కాబట్టి మనం ఇప్పుడు రాబోయే పరిణామాలు కూడా మనం ఏం ఊహించలేము. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటివి జరిగింది కాబట్టి దీన్ని ఉదాహరణగా రేపు రాబోయే సంఘటనలకి ఇది మనకి ఒక లైట్ హౌస్ లాగా ఉంటుంది. కానీ ఈ సంఘటన మరి ఎలా చేస్తారనేది మరి నిజంగా ప్రజలు చెప్పాల్సిన తీర్పు. వాళ్ళు అన్నట్టు ప్రజా కోర్టులో పెట్టింది ఆమె తప్పులేదు. ఇప్పుడు అసలు బాధ్యత అంతా ప్రజల మీద ఉంది. ఒక కుటుంబంలో హత్యలు చేసి అది ఒప్పుకునే ధైర్యం లేక దాన్ని ఇతర వాళ్ళ మీద వేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ ఇంకొకసారి కూడా ఆ శవాన్ని మొన్న పులివెందులు వెళ్ళి తవ్వి బయట తీసి ఇంకొకసారి కూడా లబ్ధి పొందట వ్యక్తికి గుణపాఠం చెబుతారా? తర్వాత ఇంకొకటి చెప్పాలండి. ఇక్కడ ఆ అమ్మాయిలో ఎవరు షర్మిలలో రాజశేఖర రెడ్డి గారి అంశం ఆ అమ్మాయిలో ఉంది. ఆ అమ్మాయి మాటలో ఉంది, ఆ అమ్మాయి ముఖంలో ఉంది, కళ ఉంది, అసలు ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎందుకు 2 గంటలు ఉండి చెప్పాడంటే, అమ్మ నువ్వు మా అన్నవే, మా అన్నని నిన్నులో చూసుకుంటున్నావు, మా అన్న పోయినా కూడా నువ్వు ఉన్నంతకాలం నాకు అన్నలాగానే ఉంటావు. ఎందుకంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం అట్లాంటిది. నిజంగా ఆయన తమ్ముడుగా ఉండాల్సినంత వ్యక్తిత్వం. ఎప్పుడు కూడా ఆ పిల్లను వదిలేవాడు కాదు. మాట మీద నిలబడే తత్వం ఉంది. రాజశేఖర రెడ్డికి పేరు ఏ లక్షణం ఉందో ఈ కూతురికి అది ఉంది. మాట మీద నిలబడతాడు. ఇలాగా క్షణానికి ఒక మాట మాట్లాడు, చెప్పేది నేను మడం తిప్పను, మాట మార్చు. అది రాజశేఖర రెడ్డి గారిది. అది నువ్వు ఒక ఎంగిలి స్లోగన్ పట్టుకు తిరుగుతున్నావు. నీకు లేదు ఆ క్వాలిటీ, ఆయనకు ఉంది. ఆ క్వాలిటీ ఈఎంఐకి ఉంది షర్మిలకి. ఇప్పుడు మడం తిప్పాడు కదా. ఏమన్నాడు దుర్గా కుమార్ గారు ఏమని చెబుతున్నారు, నువ్వు చెల్లివి కాదు కూతురు అన్నాడు. ఏమన్నాడు తర్వాత ఏమన్నారు, మరి వాళ్ళ మరి ఏం చేసింది, ఎంత అన్యాయం అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఆ నియోజకవర్గంలో అంతకుడు అని పేరు పడ్డ అతన్ని తీసుకొచ్చి సొంత చెల్లెల మీద నువ్వు పోటీ పెడతావా? నువ్వు అసలు పోటీ చేయొచ్చు ఆ నియోజకవర్గంలో? తండ్రి అన్నాలు గెలిచిన సీట్లో అదే సింబల్ మీద అదే పార్టీ నుంచి ఆ అమ్మాయి పోటీ చేస్తే నువ్వు పెట్టొచ్చు ఆ పోటీ? అందులోనూ అట్లాంటి ఎంత హంతకుడుగా ముద్రపడిన వ్యక్తిని నువ్వు పోటీ పెట్టావు అంటే నీ వ్యక్తిత్వం ఎలాంటిది? ఆ కుటుంబంలో షర్మిలను ఓడించి నువ్వేం చేయదలుచుకున్నావు? అప్పుడు అందరికీ క్షోభగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా షర్మిల పట్లే ఉన్నారు. ఈయన అన్నట్టు ఈయనలో ఎవరికి రాజశేఖర రెడ్డి గారు కనపట్ల ఆ వ్యక్తిత్వం కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయనలో ఉండే చొరవ కానీ, ఆత్మీయత కానీ. ఒక్కసారి ఒక మనిషిని కలిశాడంటే ఆత్మీయత ఒక ముద్రలాగా పడిపోతుంది ఆ వ్యక్తి మీద. ఈయన దగ్గర ఏమన్నా ఉందో? అసలు మనుషులనే కలవటానికి ఇష్టపడ్డాడు. ప్రజావేదిక నుండి కూల్చేయమన్నాడు. తర్వాత ఇవాళ మీటింగ్లకి జనం రాకపోతే లోన కూర్చుని పబ్జీ ఆడుకుంటానే వెళ్ళిపోతాడు. కానీ జనాల గురించి ఆయనకి ఏం అవసరం? జనాలకు కూడా ఇట్లాంటి నాయకుడు ఎందుకు? 5 ఏళ్లలో ఏమీ చేయని వ్యక్తి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదో చేస్తానంటే అంత పిచ్చాళ్ళ జనం? ఇతనేదో తవ్వి తలకెత్తాడని నమ్మే అంత పిచ్చి జనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని ఇంకా ఆయన నమ్ముతున్నాడా? చూద్దామమ్మా. మీరు అన్నట్టు ఇది ఫస్ట్ టైం ఇలాంటి నీచ పని ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఇప్పుడు నేను ఇంత సీనియర్నైనా నాకు కూడా ఇది కొత్తగానే ఉంది. పదవుల కోసం కుటుంబాన్నే మోసం చేసినటువంటి వ్యక్తి జగన్. మరి కుటుంబాన్నే ఉద్ధరించలేని వాడు ఏపీ ప్రజలను ఎలా ఉద్ధరిస్తాడు అంటే ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇక సొంత చెల్లెలకే న్యాయం చేయలేక ప్రజా కోర్టులో వేడుకుంటున్నటువంటి పరిస్థితులను ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అసలు ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో పోటీ చేసే హక్కు ఉంటుందా? ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు కూడా.